కాకినాడ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె కృష్ణమూర్తి కాకినాడ తమ కార్యాలయంలో శుక్రవారం బి న్యూస్ తో మాట్లాడుతూ ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు తాగడం వల్ల జరిగిన సంఘటనలో 5 వ్యక్తులు మృతి చెందిన సంఘటన కారణంగా పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎం దామోదర్ నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి సంఘటన పురస్కరించుకుని జిల్లాలో కల్తీ పాల విషయమై అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాలతో అన్ని పాల విక్రయ కేంద్రాలతో పాటు పాల సేకరణ కేంద్రాలపై కూడా పశు వైద్యాధికారులు తనిఖీలు చేపట్టామని ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రజలు ఇటువంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పశు వైద్యాధికారి జి గిరీష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కె కృష్ణమూర్తి, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, కాకినాడ జిల్లా అండి. మన కాకినాడ జిల్లాలో సుమారు 76,000 తెల్ల పశువులు ఉన్నాయండి. 2,82,000 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా ఏంటంటే రైతులు కానీ చిన్న చిన్న డైరీలు కానీ మీ టౌన్ పక్కన పరిసరాలు ఏంటంటే మినీ డైరీలు అన్నిటితో కూడా పాల ఉత్పత్తి జరుగుతుందండి. పాల ఉత్పత్తి జరుపుకుని కొన్ని బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ కానీ లేకపోతే రకరకాల మా విశాఖ, విజయ డైరీ, సంఘం, హెరిటేజ్, దొడ్ల, జెర్సీ, తిరుమల ఇవన్నీ కూడా అటువంటి డైరీలు కూడా ఈ పాలన్నీ సేకరించి మళ్ళీ ఇంటర్న్ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. ప్రాసెసింగ్, ప్యాస్టరైజేషన్ జరిగి ఇవి కాకుండా అసలు మొత్తం జిల్లాలో 6,45,000 మెట్రిక్ టన్నులు 45,000 మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే మనకి రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా విచారకరమైన విషయం అండి. ఎందుకంటే ప్రతి మానవుడు వెజిటేరియన్ అవ్వండి, నాన్ వెజిటేరియన్ అవ్వండి పాలుతోటే తన ఆహారాన్ని ప్రతిరోజు సేకరిస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో ఈ విధమైన పాయిజన్ కలిసి 5 ప్రాణాలు కొనుక్కునేటప్పటికి అందరినీ కూడా మా దిగ్భ్రాంతి గురి చేసింది. కాబట్టి మేము కూడా మా జిల్లా పరిధిలో ఏం చేసామంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి, అలాగే ఈ ప్రాసెస్ చేసి డైరీ యూనిట్లు అన్నింటినీ కూడా మనం వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎలా చేయాలి, జాగ్రత్తలు తీసుకోవడానికి వాళ్ళ కలెక్షన్లో కానీ ఎక్కడ ఏ విధమైన ఈ మా డైరెక్టర్ గారి డాక్టర్ దామోదర్ నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫుడ్ కంట్రోలర్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో కాకినాడ జిల్లాలో కాకినాడ టౌన్లో కూడా 3-4 కేంద్రాలు అన్నీ కూడా తనిఖీ చేసాం. అన్నీ కూడా కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టింగ్ కూడా పంపించాం, అటు క్వాలిటీ కోసం కానీ దానికోసం కానీ. రెండోది మా సిబ్బంది ఆల్మోస్ట్ 20 మొత్తం 10 ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఉంది. అందరి ఏడీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అందరినీ కూడా మార్నింగే వెళ్ళి మొత్తం అన్నీ ఎక్కడైతే పాల సేకరణ కానీ పాల విక్రయ కేంద్రాలు ఉన్నాయో అన్నీ కూడా మనం తనిఖీ చేసి జనాలను అప్రమత్తం చేయడం, వాళ్ళని కూడా కొంచెం అవేర్నెస్ సెన్సిటైజ్ చేయడం కోసం ఈ రాజమండ్రి సంఘటన కోసం మొన్న 2 రోజుల నుంచి జరుగుతూనే ఉందండి. దీంట్లో ఏంటంటే మెయిన్ ఈవెన్ వాటర్ కలిసినా కంటామినేషనే. వాటర్ కూడా ఏదైనా పొల్యూటెడ్ వాటర్ లేకపోతే మనకు చెడు నీళ్ళు కలిపిందంటే దాంట్లో బ్యాక్టీరియా కొంత వచ్చేసి అది పొల్యూటెడ్ మిల్క్ అవుతుంది. దానివల్ల మళ్ళీ ప్రజలకు వాంతులు, విరేచన లేకపోతే కామేలు రావడం, ఇటువంటి సమస్యలు రావడం కూడా అవకాశం ఉంది. అలాగే ఏమన్నా పాలు చిక్కదనం కోసం స్టార్చ్ పౌడరు లేకపోతే ఇటువంటివన్నీ కలపడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది కలిపినా కానీ మనకు టెస్టింగ్లో శాంపిల్ కలెక్ట్ చేసినట్టయితే ఉంటుంది. నిజమైన పాలు లేకపోతే పౌడర్ మిల్క్ కలిపి చేస్తున్నారన్నది కూడా మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాన్ని కూడా కొనుక్కుని పౌడర్ ప్యాకెట్ లేకుండా దీనికి ఎందుకు అమ్ముతున్నారు మీరు అని చెప్పి చేయడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా ఇటువంటి దాంట్లో మనం అందరూ సమిష్టిగా ఫోన్ చేసి పోరాడి ఇటువంటి సంఘటన వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలని చెప్పేసి సమిష్టిగా అంతా కూడా వాళ్ళే కాదు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు అది మన ఆఫీసుల దృష్టికి తీసుకొచ్చి దీన్ని మనం ఎదుర్కొని దీన్ని ఎటువంటి నివారించాలి, అరికట్టాలని చెప్పేసి నేను కోరుతున్నానండి. మొత్తం అంతా ఎక్కడైతే పాల విక్రయం జరుగుతుందో, ట్రాన్సాక్షన్ జరుగుతుందో అన్ని చోట్ల కూడా ఇప్పుడు రైతు సాధారణంగా ఏంటంటే పాలు పిండేసి మళ్ళీ పాల కేంద్రానికి పోతుంటారు. ఆ పాల సేకరణ కేంద్రాలకు కూడా తనిఖీలు చేయమని చెప్పేసి ఆదేశించడం అయిందండి. మొత్తం స్టాఫ్ అంతా కూడా 2 రోజులు మా వాళ్ళు ఆల్రెడీ మనకు వెళ్తున్నట్టు మాకు ఫోటోలు అన్నీ పెడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది నిరంతరంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నానండి. అదే ప్రజలతో ఇప్పుడు ఏదో చనిపోయినప్పుడే మనం అప్రమత్తత ఏమన్నది కాకుండా ఇది నిరంతరం అప్పుడప్పుడు పీరియాడికల్గా వెళ్ళి ర్యాండమ్ చెకింగ్ అకస్మాత్తుగా అలా చేసినట్టయితే వాళ్ళకు కూడా ఎప్పుడైనా వస్తారని చెప్పి భయం ఉంటాయి. కాబట్టి ఇది కంటిన్యూగా జరగాలని నేను కోరుకుంటున్నాను.